ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా తోయగూడ అనేటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నాము. ఇది పూర్తిగా అటవీ ప్రాంతము. ఈ అటవీ ప్రాంతంలో అతి ప్రాచీనమైనటువంటి వైద్యుడు, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వైద్యుడు ఇక్కడ డాక్టర్ ఈశ్వర్ గారు అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కీర్తిశేషులు బోయర్ సకుబాయి అండ్ తుకారం పాటిల్ వీళ్ళ యొక్క ఫాదర్స్, అంతకంటే ముందు కూడా వీళ్ళ ముత్తాతలు 3 తరాల నుంచి పాటిల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి ఆయుర్వేద సేవ అనేది ఇక్కడ అందించబడుతుంది. అయితే ఇక్కడ అనేక రకాల మొక్కల ద్వారా దాదాపు సుమారుగా 100 నుంచి 200 రకాల మొక్కల నుంచి అతి ప్రాచీనంగా పిలువబడేటువంటి ఆయుర్వేద వైద్యంలో అన్ని రకాల క్యాన్సర్స్కి ఉచితంగా మెడిసిన్ తయారు చేసి గత 20 సంవత్సరాల నుంచి ఈశ్వర్ గారు ఇక్కడ ఇస్తున్నారు. ఆదిలాబాద్లో అనేక మంది పౌర్ణమి అండ్ అమావాస్యకి వచ్చి ఇక్కడ ఈ యొక్క మెడిసిన్ మాత్రము ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజు అంటే ఇంతకుముందు అమావాస్య పౌర్ణమికి మాత్రమే ఈ మందు దొరికేది. ప్రజెంట్ వచ్చేసి డైలీ కూడా ఈ మెడిసిన్ మనకు అందుబాటులో ఇస్తున్నారు. ఈ మనతో పాటు డాక్టర్ ఈశ్వర్ గారు ఉన్నారు. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే ఇది ఎట్లా అంటే ప్రకృతి వనంలా మనకు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని రకాల 160 రకాల చెట్లు, ఆయుర్వేదిక వనమూలికలు అన్నీ డెవలప్ చేస్తూ నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నారు. చాలామందికి ఒక ఓన్లీ క్యాన్సరే కాకుండా అన్ని రకాల ఇబ్బందులకు, అనారోగ్య సమస్యలకు మెడిసిన్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే నాగజెముడు మీరు చూసారండి, ఇది నాగజెముడు అనేటువంటి చెట్టు. ఈ నాగజెముడు చెట్టు మనకి ఎప్పుడైనా చూసారా మీరు? దీని నుంచి కూడా ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేటివి మనకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా చాలా మొక్కలు కనబడుతూ ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు చూడని కూడా చూడొచ్చు. నెక్స్ట్ మారేడు అనేటువంటి చెట్టు కూడా ఇక్కడ చూడండి. మారేడు చెట్టుని ఎప్పుడైనా చూసారా మీరు? మారేడు ఆకులు అంటారు. మారేడు చెట్టుని చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి అశ్వగంధ చెట్టు వచ్చేసి కొంచెం జరగండి మీరు రాజన్న. అశ్వగంధ ప్లాంట్ చూడండి, ఇది అశ్వగంధ అంటారు. అశ్వం అంటే ఒక 1000 గుర్రాల బలం అనేది ఈ యొక్క ప్లాంట్కి ఉంటుంది. ఈ ప్లాంట్ యొక్క మెడిసిన్ ఈ అశ్వగంధ ఆకులతోని కానీ అశ్వగంధ బెరడుతోని కానీ చేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ దాల్చిని పత్త అంటే దాల్చిన చెక్క అనేది మనకు బిర్యానీ పత్త దాని నుంచి వస్తుంది. ఇది అశ్వగంధ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సఫేద్ ముస్లి. ఇందులో సఫేద్ ముస్లి ఉంటుంది, మామూలు ముస్లి ఉంటుంది. ఇది సఫేద్ ముస్లి. ఈ సఫేద్ ముస్లి కూడా ఇది 2 లక్షల రూపాయలకు ఒక కింట ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శతవారి అంటే ఈ శతవారి ప్లాంట్ వచ్చేసి శతవారి అంటే ఒక శత అంటే ఏంటిది 100 రోగాల్ని తగ్గించేటువంటి గుణం ఈ శతవారికి ఉంటుంది. ఇది ఎక్స్క్లూజివ్లీ కింట వచ్చేసి ఇది 1,20,000 రూపాయలు ఒక కింటాకు ఉంటుంది ధర. ఇది ఈ శతవారి అనేటువంటి ప్లాంట్ ఏంటంటే ఎస్పెషల్లీ స్త్రీలకు సంబంధించిన సమస్యలకి, లేడీస్ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇది 100 రకాల జబ్బులకి ఆడవాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది ఈ శతవారి అనేది. ఇది ఈ తెల్ల పూలది వచ్చేసి వాసా చెట్టు. ఇది చూడండి, వాసన కూడా గమనించండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఎక్కడ సార్ లక్ష్మణ ఫలం? ఓకే ఏది సార్ ఇది ఈ ప్లాంట్? అచ్చా లక్ష్మణ ఫలం.